వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బాలరాముడిగా మెప్పించిన బాల తారక రాముడు స్టూడెంట్ నెంబర్ 1 గా, ఆపై సింహాద్రిగా, యమదొంగగా తెలుగింటి ఆడపడుచులకి రాఖీలా వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో ఊసరవిల్లిగా మారి తెలుగు బాక్స్ ఆఫీస్ రూలర్ గా దమ్ము చూపిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ రోజు. సో హ్యాపీ బర్త్డే టు తారక్. తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం నిలిచి ఉండే చరిత్ర కలిగిన నందమూరి వంశం నుండి వచ్చిన యువ కెరటం నందమూరి తారక రామారావు. తాత పోలికలను మక్కికి పుణికి పుచ్చుకోవడమే కాదు, తాతకు తగ్గ నటనకు కూడా వంట పట్టించుకున్నాడు. బాలరాముడిగా మెప్పించిన తారక్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సంచలనాలు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. వా, ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. నిన్ను చూడాలని అంటూ నూనూగు మీసాల వయస్సులోనే తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన తారక్కు ఆ సినిమా జస్ట్ ఎంట్రీగా మాత్రమే ఉపయోగపడింది. కానీ ఆ సినిమా తరువాత వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 ఎన్టీఆర్ లో ఉన్న టాలెంట్ ఏంటో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడి పవర్ ని చూపించింది. స్టూడెంట్ నంబర్ 1 అని ఫస్ట్ క్లాస్ మార్క్స్ తెచ్చుకున్న తర్వాత ఎన్టీఆర్ కు మాస్ లో బాగా గుర్తింపు తెచ్చిన సినిమా ఆది. ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ డైలాగులు, డాన్సులు ఇరగదీసి తాతకు తగ్గ మనవడిని అని, బాబాయ్కు తగ్గ కొడుకుని అని నందమూరి అభిమానులు అంతా గర్వంగా చెప్పుకునేలా అదరగొట్టాడు. ఆది తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు తారక్. నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను, విను. పళ్ళు 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 కొరక్కు. పళ్ళు కొరుకుతున్నాడేంటో. విజయదశమి నీ ఆఖరి కడువు. ఆది కమర్షియల్ బ్రేక్ గా తారక్ కు నిలబెడితే ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సింహాద్రి సినిమా ఎన్టీఆర్ ను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది అని చెప్పొచ్చు. ఈ సినిమా కలెక్షన్ల రికార్డులు రాసింది. సింగమలైగా ఎన్టీఆర్ లోని ఎనర్జీని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసి రాజమౌళి తారక్ కెరియర్ లో ఓ బ్లాక్ బస్టర్ సినిమాగా సింహాద్రిని నిలిపాడు. మాట్లాడుతున్నాం కదా, అది ఉండమన్నానా చెడి. అది ఏంటి చేయలుగుతుంది? కొడతావా? కొట్టడానికి కాదు, మన చేయలేసేది మీసం తిప్పడానికి. తిప్పుతా. తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదురా బామ్మర్దే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో. సరే అలాగే నీ ముచ్చట నేనేందుకు కాదనాలి. ఓకే,
సింహాద్రి సినిమా తరువాత మళ్ళీ ఎన్టీఆర్ ఆ స్థాయిలో హిట్ కొట్టేందుకు సుమారుగా 3 సంవత్సరాలు పట్టింది. అంతలా సింహాద్రి సినిమా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.